హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 7, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించిన మానవ వనరుల శాఖ వాళ్ళు 2020 ఆగస్టు నెలలో ఒక విషయం చెప్పడం జరిగింది. కువైట్లో ఎవరైతే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఉంటారో, అందులో ఎవరికైతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్లు ఉండవో అలాంటి వారి అకామాలంటే రెన్యువల్ అవ్వవు అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఒక సర్క్యులర్ని జారీ చేశారు. అయితే దాని తర్వాత దీనిపైన 2-3 సార్లు చర్చలు జరిగాయి, మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. అయితే ఎట్టకేలకి ఫైనల్గా ఇప్పుడు దీనిపైన ఒక నిర్ణయం అయితే రావడం జరిగింది. కువైట్కి సంబంధించిన ఫత్వా మరియు లెజిస్లేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రభుత్వం దృష్టిలో ఈ 60 సంవత్సరాల పైబడిన వారికి అకామా రెన్యువల్ అవ్వదు అనేటువంటిది పరిగణనలోకి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇకపైన అకామాలు అనేటువంటిది తగులుతాయి. సో వారికి అయితే ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఇప్పటికి చాలామంది కువైట్ను వదిలి బయట దేశాలకు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళు సొంత దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్నా సరే చాలా టెన్షన్స్తో బతుకుతున్నారు, మాకు అకామా రెన్యువల్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఆ టెన్షన్ అయితే లేదు. ప్రస్తుతానికి దాన్ని క్యాన్సిల్ చేస్తారు, మీకు అకామాలు అయితే తగులుతాయి. మరి ఫ్యూచర్లో దీన్ని మళ్ళీ ఏదైనా రిపీట్ చేస్తే మనం చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం క్యాన్సిల్ చేశారు దీన్ని. కువైట్లో ప్రస్తుతానికి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. రోజు రోజుకి ఈ ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. అయితే ఈ ట్రాఫిక్ని ఎలా తగ్గించాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు. దీని గురించి ప్రస్తుతానికి చర్చలు కూడా జరపడం జరుగుతుంది. ఈ చర్చల్లో భాగంగా ఇంకొక విషయం వీళ్ళు ఒక ప్రతిపాదన కింద తీసుకొచ్చారు. అది ఏమిటంటే, ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారికి కొత్త లైసెన్స్లు ఇవ్వడం కనుక మనం తగ్గించినట్టయితే ఈ ట్రాఫిక్ని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు వీళ్ళు ఆలోచిస్తుందంటే, ఒకవేళ లైసెన్సులు ఇస్తే దానివల్ల లాభాలు ఏమిటి, ఇవ్వకపోతే నష్టాలు ఏమిటి, ఇలాంటి వాటిపైన కూడా వీళ్ళు ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే లైసెన్స్లు ఇవ్వడం తగ్గించారనుకోండి, ఆటోమేటిక్గా బయట వెహికల్స్ తీసుకొచ్చే వాళ్ళ వారి సంఖ్య తగ్గుతుంది. దానివల్ల కూడా ట్రాఫిక్ అనేటువంటి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఈ దిశగా కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి చర్చలు జరుపుతుంది. చూద్దాం మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. కువైట్లో గత కొద్ది రోజులుగా మరణాల సంఖ్య అయితే 0గా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క సామర్థ్యం పెంచితే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. సో అతి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం కనుక తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు నిర్ణయం తీసుకొని ఎయిర్పోర్ట్ సామర్థ్యం కనుక పెంచినట్టయితే, అంటే ప్రస్తుతానికి 10,000గా ఉంది కదా, దీన్ని ఇంకొంచెం పెంచినట్టయితే కనుక బయట దేశాల నుంచి కువైట్కి వచ్చేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. దాని కారణంగా మనకి టికెట్ రేట్లు అనేవి తగ్గుతాయి. అలాగే ఎవరైతే ఇప్పుడు బయట దేశాల నుంచి కువైట్కి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారందరూ ఈజీగా కువైట్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంఖ్య పెరిగినప్పుడు టికెట్ రేట్లు తగ్గుతాయి, అలాగే వచ్చేవాడి సంఖ్య కూడా పెరుగుతుంది. ఏదో కొన్ని ఇబ్బందులు ఏదైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనం చూద్దాం గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమిటో మనకు తెలియదు. అతి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్న దాని ప్రకారం ఈ నెల అంటే అక్టోబర్ 15వ తారీఖు నుంచి కువైట్లో వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే వర్షాకాలం అనేటువంటిది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. కువైట్లోని జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియాలోని ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి అది పేలిపోయింది. దీని కారణం చేత ఆ కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఒక వర్కర్కి మరియు కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక పిల్లవాడికి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి వారిని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అంటే అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని పరిస్థితి మొత్తాన్ని అదుపులో తీసుకొచ్చారు. కువైట్కి సంబంధించిన ఒక విమానం టర్కీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కారణం ఏమిటంటే, వీళ్ళకి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే బాంబు బెదిరింపు కాల్ వచ్చిందనమాట. ఆ విమానంలో బాంబు ఉండదని చెప్పేసి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో ఆ విమానాన్ని అక్కడ ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసిన వెంటనే అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లందరినీ అక్కడి నుంచి తరలించారు. దాని తర్వాత ఈ బాంబ్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరియు సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరూ ఆ ఫ్లైట్ లైన్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అక్కడ ఎలాంటి బాంబు అయితే లేదు. ఎట్టకేలకు అందరూ ఊపిరైతేనక పీల్చుకున్నారు. కానీ దాని కారణం చేత ఆ విమానం అయితే లేట్ అయ్యింది. అలాగే కువైట్ నుంచి బయలుదేరినట్టు కొన్ని విమానాలు కూడా కొద్దిగా ఇవాళ లేట్ అవ్వడం జరిగింది. కువైట్కి సంబంధించిన జజీరా ఎయిర్వేస్ వాళ్ళు ప్రయాణికులందరికీ క్షమాపణలు కూడా తెలిపారు. కువైట్లో మన తెలుగువారు ఎవరైనా ఆపదలో ఉన్నారు అనేసి అంటే ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళు ముందుగా వచ్చి వారిని ఆదుకోవడం జరుగుతోంది. అలాగే వారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. గతంలో కూడా చాలామందికి వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక 3 ఆడపడుచులు, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఆడపడుచు కువైట్లో ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో గడిచిన 1.5 సంవత్సరంగా వర్కర్స్గా పనిచేస్తున్నారు.
అయితే గడిచిన 8 నెలల నుంచి వీళ్ళకి సరైనటువంటి జీతాలు ఇవ్వట్లేదంటే, అలాగే చిత్రహింసలు గడిచి పెడుతున్నామని చెప్తున్నారు. అంటే వారికి సరిగ్గా తిండి పెట్టకపోవడం, జీతాలు ఇవ్వకపోవడం, కొట్టడం, ఇలాగ కొన్ని చిత్రహింసలు చేస్తున్నారని చెప్పేసి ఈ విషయం కాస్త కువైట్ ఉన్నటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ అటువంటి నాయని మహేశ్వర్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది. నాయని మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పేసి ఎంబసీ వారి సహకారంతో ప్రస్తుతానికి వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసి వీళ్ళకి అన్ని చూసుకుంటున్నారు. అతి త్వరలోనే వీళ్ళని కువైట్ నుంచి వారి సొంత గ్రామాలకి సేఫ్గా మేము పంపిస్తామని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ వంటి నాయని మహేశ్వర్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో చాలాసార్లు ముందుకు వచ్చి వీళ్ళందరినీ అయితే ఆదుకుంటున్నారు. సో ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఎంబసీ వాళ్ళు, అలాగే ఈ ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నారు. సో వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఇలాగ ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. వచ్చినాను సార్. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కోవిడ్ ఇంట్లోకి వచ్చినాను. పని ఎక్కువ, కష్టము, తింటున్నారు, కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ ఇండియా ఎంబెన్స్కి వచ్చినాము. ఎలా అయినా ఇండియాకి చాలా చేయండి సార్. సార్ మేము ఇండియాలో సార్. ఫ్రెండ్స్, గడిచిన 1.5 నెలగా మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. దానికి స్పందించి చాలామంది ఇన్సూరెన్స్లు ఇప్పటికే చేయించుకోవడం జరిగింది. అలాగే వారికి సంబంధించిన కార్డులు కూడా వాళ్ళ ఇంటికి పంపించారు. రీసెంట్గా చేయించుకుంటే వాళ్ళ కార్డులు కూడా రెడీ అయ్యి అతి త్వరలోనే వాటిని కూడా వాళ్ళ ఇంటికి చేరుస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనుకుంటే ఈ నెల 7వ తారీఖు అంటే ఇవాళ నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు దసరా సందర్భంగా ఒక 10% డిస్కౌంట్ కార్డు ఇస్తున్నారు. అంటే మీరు ఏదైతే ప్రీమియం అమౌంట్ కడతారో ఆ అమౌంట్లో స్పాట్లోనే మీకు 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే. మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి మేము చేయించుకుంటామని చెప్తే మీకు వెంటనే 10% డిస్కౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మీరు ఒక 15,000 రూపాయలు ప్రీమియం కడుతున్నారనుకోండి, మీకు వెంటనే ఒక 1,500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. 20,000 రూపాయలు అయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి దసరా కింద ఆఫర్ పెట్టారు. ఇవాళ నుంచి ఈ నెల 15వ తారీఖు లోపు ఎవరైతే ప్రీమియం అంటే ఈ ఇన్సూరెన్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ అవకాశం. ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ మేము తీసుకున్నాం, అయితే అక్కడ ఉన్నటువంటి హెల్త్ అడ్వైజర్ ఏవైతే ఉంటారో అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, లేదంటే ఆ కంపెనీ సర్వీసులు అనేవి మాకు నచ్చకపోయినా వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మనం మారొచ్చా అనేసి అంటే, అవును ఫ్రెండ్స్, ఇది మారడానికి అయితే అవకాశం ఉంటుంది. కొత్తగా ఇప్పుడే మన భారతదేశానికి సంబంధించినటువంటి IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఒక సర్వీస్ని తీసుకొచ్చారు. అదేమిటంటే పోర్టబిలిటీ. మనకు మామూలుగా మొబైల్ సిమ్స్ ఏ విధంగా అయితే పోర్టబిలిటీ చేసుకుంటాం, అంటే ఒక నెట్వర్క్లో ఉంటాం, ఆ నెట్వర్క్ మనకు నచ్చకపోతే అదే నెంబర్ తోటి ఇంకొక సర్వీస్కి మనం మారడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు పోర్టబిలిటీ అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. మీరు ఒక కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నారు, ఆ కంపెనీ సర్వీస్ అనేటువంటిది మీకు నచ్చలేదు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు మీరు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారచ్చు. దాంతోపాటుగా మీకు ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్నటువంటి సీనియారిటీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో మీరు ఒక 2 సంవత్సరాల నుంచి ప్రీమియం కడుతున్నారు, ఇంకో కంపెనీకి మారినప్పుడు మేము అక్కడ ఫ్రెష్గా వెళ్ళినట్టు ఉంటుందంటే లేదు. ఈ 2 సంవత్సరాల సీనియారిటీ అనేటువంటిది ఆటోమేటిక్గా ఆ కంపెనీలోకి మారిపోతుంది. సో ఆ కంపెనీలో మీకు దాని తర్వాత ఇన్సూరెన్స్ అనేటువంటిది రెగ్యులర్ అవుతుంది అనమాట. అయితే అప్పుడు మీరు ఎప్పుడు మార్చుకోవాలి అనేసి అంటే మీ ప్రీమియం డేట్ ఎప్పుడైతే అయిపోతుంటుందో అది అయిపోవడానికి ఒక నెల ముందుగా కానీ, లేదంటే అయిపోతున్నప్పుడు కానీ, అయిపోయిన ఒక నెల తర్వాత లోపు కానీ, అంటే ఇవాళకి నాది అయిపోతుంది అనుకోండి, ఇంకొక నెల రూపాయలైనా చేయించుకోవచ్చు, లేదు ఇంకొక నెలలో నాది అయిపోతుందంటే ఇప్పుడైనా సరే నేను చేయించుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం మార్చుకోవడానికి అవుతుంది. సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఎవరైనా వేరే ఇన్సూరెన్స్లు తీసుకొని మీరు ఏదైనా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మీకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలోకి మారడానికి అవకాశం ఉంది. ఇది మన భారతదేశానికి సంబంధించిన IRDA వాళ్ళు కొత్తగా ఈ సర్వీస్ని కూడా తీసుకొచ్చారు. ఈ సర్వీస్ వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఏమిటంటే, జనరల్గా మనం ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత కొన్ని కవరేజ్లు అనేవి 2 సంవత్సరాలు దాటితే కానీ కవరేజ్ రావని చెప్పేసి మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా. అలాంటి కవరేజ్లు కూడా ఇప్పుడు మీరు వేరే ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అందులో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలోకి మీరు మారారు. సో ఇక్కడ నాకు ఇప్పుడు అది ఎలిజిబిలిటీ అవుతుందా, లేదంటే ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్ నెట్ చేసుకోవాలనేసి అంటే లేదు ఫ్రెండ్స్, ఆ సీనియారిటీ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీకు ఆ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మీకు ఇన్సూరెన్స్లు మీకు ఎలిజిబిలిటీ ఉంటాయో అవన్నీ ఇక్కడ వర్తిస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు.
నా హెల్త్ ఇన్సూరెన్స్ మార్చుకోవాలనుకుంటున్నాను కానీ కంగారు లేదు. IRDA వారు హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ప్రవేశపెట్టారు. అవును, మీరు మరో ఇన్సూరెన్స్ కంపెనీకి గాని లేదా అదే కంపెనీకి చెందిన మరో ప్లాన్ గాని మారవచ్చు. తద్వారా ప్రీ ఎగ్జిస్టింగ్ నిబంధనలు మరియు కాల పరిమితి మినహాయింపులకు సంబంధించిన క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. రెన్యువల్ తేదీకి 45 రోజుల ముందు దరఖాస్తు చేయండి. అయితే పాలసీ రెన్యువల్ లో మాత్రం గ్యాప్ రాకుండా చూసుకోండి. IRDA आपकी सुरक्षा के लिए. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఇన్సూరెన్స్ అనగానే ఒక వెనకడుగు అయితే వేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకోవాలి అనేటువంటి ఒక ఐడియాలో అయితే ఉంటారు. జనరల్గా మనం ఎవరినైనా ఇన్సూరెన్స్ చేయించుకోమని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమాధానాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వచ్చి నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవండి, తర్వాత చేస్తాను. దాని తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే, నేను ప్రస్తుతానికి చిట్టీలు కడుతున్నామండి, ఈ చిట్టీలు అయిపోనియండి, తర్వాత నేను ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. ఇంకా కొంతమంది అయితే ప్రస్తుతానికి నా బండి ప్రాబ్లంగా ఉందండి, ఈ బండి రిపేర్ చేయించుకున్న తర్వాత నేను చేయించుకుంటాను. ఇంకా కొంతమంది ప్రస్తుతానికి స్కూల్ ఫీజులు ఉన్నాయండి, ప్రస్తుతానికి పిల్లలకి ఈ ఫీజులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నేను చేయించుకుంటానండి. ఇంకో కొంతమంది అంటే నేను బిజినెస్కి పెట్టుబడి పెట్టానండి, నా బిజినెస్ కొద్దిగా బాగా రన్ అయిన తర్వాత అప్పుడు నేను ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. ఇంకా కొంతమంది అంటుంటారు, నేను ప్రస్తుతానికి ఇల్లు కడుతున్నానండి, ఈ ఇల్లు మొత్తం కట్టేది అయిపోయిన తర్వాత నేను ఇన్సూరెన్స్ కట్టడానికి ట్రై చేస్తానని చెప్తారు. ఇంకో కొంతమంది అంటే ఈ ప్రీమియం కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉందండి, ఇంకేదైనా కొత్త ప్రీమియం వచ్చినప్పుడు అమౌంట్ తక్కువ ఉంటప్పుడు నేను చేయించుకుంటానని చెప్పేసి ఇలా కొన్ని రకాల కారణాలు అయితే చెప్తుంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ యజమాని ఎవరైతే ఉంటారో అతను ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగున్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఒకవేళ అతనికి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు అతను ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయగలడు, వాటికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, ఎంత బర్డెన్ అనేటువంటిది అతనికి అవుతుంది, ఎంత డబ్బులు లాస్ అయిపోతాడు అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. అతను బాగా హెల్తీగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అతను ఏ పని చేయలేకుండా అనారోగ్యంతో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ అతను తీర్చుకోగలడు. పైగా ఆ అనారోగ్యం కాస్త తగ్గించుకోవడానికి ఇంకా కొద్దిగా డబ్బులు అయితే కనుక చేతినంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఉండకూడదు అనుకుంటే మనలాంటి వాళ్ళం హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నట్టయితే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ నుంచే దానికి కవరేజ్ అనేటువంటిది వెళ్తుంది. మన చేతి నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే దానికి డబ్బులు పెట్టుకుంటారు. సో ఇలాంటి కారణాలు చాలామంది చెప్తుంటారు, మీరు జనరల్గా గమనించండి, ఇన్సూరెన్స్ అనగానే ఇలాంటి కారణాలే చెప్తుంటారు. సో అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మనం చేయాల్సింది, మీకు ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, మనం ఫ్యామిలీకి మనం చేయాల్సిన వాటిలో మొదటి 2 పనులు, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్. నేను పదే చెప్తున్నాను మాత్రం అనుకోకండి. ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. కావాలంటే మీరు యూట్యూబ్ ఇలాంటి వాటిలో ఇలాంటి వీడియోల గురించి ఒకసారి సెర్చ్ చేయండి. దాని తర్వాతనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ప్రతి ఒక్క దానికి మీకు నేను డిస్ప్లే అయితే కనుక నేను హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను. ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ పెట్టచ్చు, వాళ్ళు అయితే మీకు రెస్పాండ్ అవుతారు. దాని ద్వారా మీరు పూర్తి వివరాలు కనుక్కొని అప్పుడు మీరు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. అలాగే ప్రస్తుతానికి ఎలాగో మీకు ఒక డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కదా, ఈ నెల 7వ తారీఖు నుంచి, అంటే ఇవాళ నుంచి 15వ తారీఖు లోపు ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటారో వారందరికీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే అవకాశం, ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు చేయించుకోవడానికి మీరు ట్రై చేయండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 245 రూపాయల 39 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే, కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 600 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 185 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే, నిన్న కువైట్ మొత్తం మీద 31 కొత్త కరోనా కేసులు నమోదే, 59 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. గడిచిన కొద్ది రోజులుగా మరణాల సంఖ్య 0గా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే, ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే, నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 22,605 కొత్త కరోనా కేసులు నమోదై 24,610 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 316 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే, ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 21,013 కొత్త కరోనా కేసులు నమోదై 24,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 268 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,34,074 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 2,681 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 12,288, కర్ణాటకలో 442, తమిళనాడులో 1,390 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 643 కొత్త కరోనా కేసులు నమోదై 839 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 8 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,550 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 176 కొత్త కరోనా కేసులు నమోదై 216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,365 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,73,00,000 కేసులు నమోదుకంగా అందులో 21,44,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. అలాగే సుమారుగా ఒక 48,44,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,55,890 కొత్త కరోనా కేసులు నమోదై అందులో ఒక అమెరికాలోని 1,07,987 కేసులు నమోదై మన భారతదేశంలో 22,600, బ్రెజిల్లో 18,000, యూకేలో 39,000, రష్యాలో 25,000, టర్కీలో 30,000, అలాగే ఇరాన్లో 10,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి కొంత సమాచారాన్ని అందిస్తాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకు మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసే జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సుర్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక హౌస్ బాయ్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 174 వరకు ఉంటుందంటే దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి 4 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. 250 జీతం ఉంటుందంట. రోజుకి 12 గంటలు డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. నెలకి 2 చుట్టీలు ఉంటాయంట. అలాగే కారు పెట్రోల్ మొత్తం ఆ మతం వల్లే ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అకామ కూడా వీళ్ళు మార్చుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ ఆలీ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. పని చాలా తక్కువగా ఉంటుంది, 130 జీతం ఇస్తారు. అలాగే అకామ కూడా వీళ్ళు మార్చుకుంటామని చెప్తున్నారంట. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.